హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏషియన్ స్టార్ సింగర్ సీజన్ 1కి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ వచ్చేసినటువంటి నెక్స్ట్ బి గ్రూప్ నుంచి మొహమ్మద్ రఫీ గ్రూప్ మొదలవబోతుంది. మనకు మొదటి రౌండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గ్రూప్ సమాప్తం జరిగింది. నెక్స్ట్ బి రౌండ్ మొహమ్మద్ రఫీ గ్రూప్ అండ్ సి రౌండ్ కిషోర్ కుమార్ గ్రూప్. వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఏబిసి గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. మరియు మనకు బి గ్రూప్లో మొహమ్మద్ రఫీ గ్రూప్ రాబోతుంది. అంతకంటే ముందు సౌజన్య ఒక డౌట్, నిన్న గెస్ట్ జడ్జిగా ఒక సాంగ్ పాడడానికి వచ్చేసారు, మరి ఈ రోజు ఏం లేదా? ఈ రోజు కూడా మన ఏషియన్ స్టార్ సింగర్స్ అంటేనే మంచి మంచి వెరైటీలు, మంచి మంచి టాలెంట్ సింగర్లు ఎంకరేజ్ చేయడానికి మనం ముందున్నాం కదా. అయితే మన ఆదిలాబాద్కా మొహమ్మద్ రఫీ అని పిలుస్తుంటాం. అటువంటి వ్యక్తి మనకు దగ్గరకు వచ్చి మనతో పాట పాడి మనం కూడా ఆ ఉత్సాహాన్ని పొందడానికి రెడీగా ఉన్నాం. మరి అంటే కంటెస్టెంట్స్కి ఎంకరేజ్ని ఇవ్వండి. ఎందుకంటే మనకు బి గ్రూప్ ఏదైతే మొహమ్మద్ రఫీ గ్రూప్ మొదలవుతుందో, మన ఆదిలాబాద్కా మొహమ్మద్ రఫీ కూడా రాబోతున్నారు. నెక్స్ట్ బి గ్రూప్ నుంచి మొహమ్మద్ రఫీ గ్రూప్ రాబోతుంది. మొహమ్మద్ రఫీ గ్రూప్ అంటే ఆయన పాడిన పాటలు ఎన్నో స్మృతులు. మరి అదేవిధంగా మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి మొహమ్మద్ రఫీని ఇన్వైట్ చేస్తున్నాం. ఆలీ చావుష్ వారు మన మొహమ్మద్ రఫీ గారి లాంటి పాటలతోటి మంచి స్వరపేటిక గల వ్యక్తి మన ముందుకు ఈరోజు గెస్ట్ సింగర్గా రాబోతున్నారు. గట్టి చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. మరి సౌజన్య ఓకే, వెల్కమ్ సార్. ఆలీ చావుష్ గారు స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాము. मैं एशियन का बहुत शुक्रगुजार हूँ जिन्होंने इतनी इज़्ज़त बख्शी है मेरे को. मैं रफ़ी साहब को पेश कर रहा हूँ. फिल्म का नाम है गीत आजा तुझको पुकारे. మన ఆదిలాబాద్గా రఫీ గారు రావడమే కాకుండా మన రఫీ గారి పాటలు ఎంచుకొని ఒక మంచి సాంగ్ తోటి మేము సార్ని అడిగాము. సార్ని మీ సింగింగ్ మంచి మీ స్మృతి ఏమంటారు, మీరు పాడిన పాటని వినిపించాలని అడుగుతున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఓకే. मेरे मितवा मितवा मेरे मित्र मित्र आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा मेरे मित्र रे. आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा. तरसेगी कब तक प्यासी नजरिया, तरसेगी कब तक प्यासी नजरिया, बरसेगी कब मेरे आंगन बदरिया. छोड़ के आजा तोड़ के आजा दुनिया की हर रीत रे. आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा.
तुझको पुकारे मेरे गीत रे मेरे गीत रे ओ मेरे मितवा मेरे मीत रे आजा तुझको पुकारे मेरे गीत रे मेरे गीत रे ओ मेरे मितवा. థ్యాంక్ యూ సార్. నిజంగా మన మొహమ్మద్ రఫీ గారే వచ్చినట్టుంది. నిజంగా మన ఆదిలాబాద్లో సార్, ఆదిలాబాద్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరి అదేవిధంగా ఆర్పి పట్నాయక్ గారు, మంచి మంచి సింగర్లు కూడా ఉన్నారంటే నిజంగా వీటి ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మనం ముందుకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏసియన్ స్టార్ సింగర్ అనేది లేకపోతే మొహమ్మద్ రఫీలు, మరి అటువంటి వ్యక్తులు గల ఒక టాలెంటెడ్ మంచి మంచి పర్సన్స్ ఇక్కడనే ఉన్నారు. మరి మా సార్ మన గెస్ట్ జడ్జిగా వచ్చినందుకు వీరి గురించి ఒక్కసారి జడ్జెస్ గారు చెప్పాల్సిందే కోరుతున్నాం. చాలా బాగా పాడారండి. మాకు మీ యొక్క స్వరంతోనే ఆ మొహమ్మద్ రఫీ గారి యొక్క కిషోర్ కుమార్ గారి యొక్క ఆ స్వర మాధుర్యం అనేటువంటిది మాకు వినిపించింది. చాలా మా హృదయానందం కలిగిందండి. బాగా పాడారండి. వెరీ నైస్. సార్ ధరంపల్ శర్మ సార్ గారిని. अली भाई रफ़ी साहब की याद दिला दी. पुराने सिंगर आदिलाबाद के मोहम्मद रफ़ी के नाम से जाने जाते हैं, अली चौश. बहुत बहुत शुक्रिया भाई. థ్యాంక్ యూ. సార్ ప్రవీణ్ కుమార్ సార్. అలీ భాయ్ గురించి మాట్లాడడానికి ఏముంది, మా సహచర మిత్రుడే కదా, చాలా బాగా పాడినరు. నిజంగా కూడా మహమ్మద్ రఫీ గుర్తొచ్చేసారు. మీ గొంతులో ఇంకొక చిన్న और एक गाना का मुगड़ा सुना चाह रहा आपके आवाज़ में, बोल तो मोहम्मद रफी का सुने दीवाना हुआ बादल, दीवाना खाली मुखड़ा गाइए आपकी आवाज़ में. हो आहा ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल. शुक्रिया साहब, शुक्रिया. तीनों जजेस का शुक्रिया. ఓకే, మన గెస్ట్ జడ్జి నిజంగా మొహమ్మద్ రఫీని గుర్తు తెచ్చారు. ఇటువంటి కళాకారులు మన ఆదిలాబాద్లో ఉండడం చాలా ఉత్సాహంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి కళాకారులు మన మొహమ్మద్ రఫీ గ్రూపు మొదలుపెట్టే ముందు మొహమ్మద్ రఫీ లాంటి పాటను వినిపించినటువంటి మన ఆలీ చౌష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తూ మన మొహమ్మద్ రఫీ గ్రూప్ని ముందుకు తీసుకెళ్ళడానికి సౌజన్య స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. మొహమ్మద్ రఫీ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. ఓకే, రెడీ అందరూ? అశోక్, చెప్పు సౌజన్య. నీకు ఫోక్ సాంగ్స్ తెలుసా? తెలుసు. ఫోక్ సాంగ్స్ రేలా రే రేలా అనుకుంటావు, చాలా పాటలు ఉన్నాయి కదా. అదొకటే తెలుసా? అదొకటే. ఫోక్ అంటే ఫస్ట్ రేలా రే తెలుసా అన్న పాడమని. అదే తెలుసు. కంటెస్టెంట్ ఉంది. ఉన్నదా? ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు మనకు ఫోక్ సాంగ్ వస్తుందా? ఓకే, ఫస్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. మరి పిలిచేద్దాం. ఓకే, గిరిజా ఫ్రమ్ అంకోలి. గిరిజా ఫ్రమ్ అంకోలి, ప్లీజ్ కమ్ టు ది డయాస్. గిరిజా. నమస్కారం సార్, నా పేరు గిరిజ. నన్ను సెలెక్ట్ చేసినందుకు మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను అంకోలి గ్రామం నుండి వచ్చాను. నేను పాడబోయే పాట జానపదం పాట.
చిన్నప్పటి నుండి నాకు ఆ పాట అంటే ఇష్టం, అందుకు ఎంపిక చేసుకున్నాను. నేను ఎంచుకున్న పాట కోయిలమ్మ ఓ కోయిలమ్మ, తెలంగాణ ఫోక్ సాంగ్. అలసి ఉన్నా వాళ్ళ బాధల్ని మరసిపోయేలా, మట్టి తల్లిని నమ్ముకున్నా పేదల్ని వెన్ను తట్టేలా, శ్రమజీవి చెమటాను ముద్దాడే రాగమై రైతన్న చేతిలో నాగల్ల సాలువై భూమాత గుండెల్లో ధాన్యాల కోతపై కోయిలమ్మ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా, గంతులేసి ఆడే ఓలేడి కూన ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా. బీడు భూమి గుండె పైన ఓ వాన చినుకు రాలినట్టు, తెరచబడ్డ జీవితాల్లో ఓ కొత్త పొద్దు పొడిచినట్టు, లోకాన చీకట్లు చెరిగిపోయేలా, ఆకలి మంటలు ఆరిపోయేలా, మాటల రాతలు మారిపోయేలా, కోయిలమ్మ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా, గంతులేసి ఆడే ఓలేడి కూన ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా. అమ్మ ఒడికి నోచుకొని ఆనద పిల్లలు ఎందరు, అయిన వారు కానరాక అల్లాడేవారు మరెందరు, ఆ పాల బుగ్గల్ని బుజ్జగించేలా, అమ్మ రొమ్ము పాల తీపి చూపేలా, తల్లి ప్రేమ గొంతు నిండా నింపుకొని కోయిలమ్మ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా, గంతులేసి ఆడే ఓలేడి కూన ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా. త్యాగాల చిరునామా అడవి, ఆ చరితల్ని మనసారా చదివి, రాలిన మోదుగు పూల చివరి మాటలన్నీ సేకరించి, కూలోళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా, పేదోళ్ళ బ్రతుకుల్లో వెలుగు నిండేలా, తరతరాల కోటి రత్నమయ్యేలా, కోయిలమ్మ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా, గంతులేసి ఆడే ఓలేడి కూన ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా, గలగల పారేటి సెలయేటి నడిగి, కిలకిల పక్షుల రాగాల నడిగి, కురిసేటి చల్లని వెన్నెల తీరు, కోయిలమ్మ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా, గంతులేసి ఆడే ఓలేడి కూన ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా, ఇంద్రధనుసు విరిసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా, ఆ రంగులన్నీ పూసెనమ్మా. గిరిజ నిజంగా
సౌజన్య చెప్పచ్చు. ఎలా అనిపించింది సాంగ్? అసలు ఒక్కొక్క మీనింగ్ ఉండింది. నిజంగానే నా పక్కకైతే డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంటున్నా అప్పటి నుంచి. కోయిలమ్మ నిజంగా అంకోలి డ్యాన్స్ కాదు, సింగింగ్. ఆ పాటకు జడ్జెస్ గారు నిజంగా ఆ పాటకు ఆ పక్కడుండి కాళ్ళు చేతులు ఆగట్లేవు, ఇలా ఇలా డింక్ చిక్క ఎగురుతున్నారు సార్. అంటే అంత బాగా అనిపిస్తుంది నిజంగా. అంకోలిలా ఉన్నటువంటి కోయిలమ్మ మన గిరిజ గారు ఎంత మంచి చక్కటి స్వరంతో ఇవ్వడం నిజంగా థ్యాంక్ యూ అమ్మ. ఇంకో తెలుసా, గిరిజ నా ఫ్రెండ్. మీ ఫ్రెండా? అలానా? సరే 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 గిరిజ, చాలా చక్కగా పాడావు. మరి జడ్జెస్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ స్పందన విందామా? ఓకే గిరిజ. సార్ కబీర్ దాస్ సార్ గారు చెప్పు. అమ్మాయి చెప్పండి నీ గొంతు సన్నాయి అండి, థ్యాంక్ యూ చాలా సార్. చక్కగా పాడావు. Thank మన ఆదిలాబాద్ కోకిలమ్మ, అడవి కోకిలమ్మ అమ్మ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శిశురువెత్తి పశురువెత్తి వెత్తి గానరస పని అంటారు సంస్కృతంలో. అవును సార్. సంగీతానికి పశువులైనా పామైనా పామరులైనా ఎవరైనా కానీ ముగ్ధులు కావాల్సిందే. ఆ ఆత్మానందం హృదయానందం పొందవలసిందే. కాబట్టి చాలా చక్కగా పాడావమ్మా. Thank you, అందులో sir. ఉన్నటువంటి Thank you. నీ గాత్రం కూడా చాలా చక్కగా సింక్ అయింది ఈ పాటకు. Sir. ఆ స్వరాలకు మరియు ఆ కోకిలమ్మ కూస్తున్నట్టు అనిపించింది మాకు. థ్యాంక్ యూ ఆ సార్. స్వరాలతోని మరి చాలా చక్కగా పాడావమ్మా. వెరీ గుడ్, నైస్ సింగింగ్. సరే. మన ప్రవీణ్ సార్. గిరిజ, అంకోలి గ్రామం. అవును సార్. ఏం చేస్తావమ్మా? గృహిణివా లేకపోతే సార్ ఇంటి కాడ ఉంటా, ఇట్లా వ్యవసాయానికి కూడా అప్పుడప్పుడు పోతావు? అవును అంటే సార్. వెళ్ళినప్పుడల్లా సరదాగా పొలాల్లో వాడుకుంటావా పాటలు? ఇష్టం సార్, ప్రాణం సార్. వింటుంటారా పాటలు? అవును మీవి? సార్. అవును సార్. మళ్ళీ వాడించుకుంటారా? అవును సార్. మీరు ఉత్సాహంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. నీలాంటి గొంతులు మనకి అభివృద్ధిలోకి రావాలి, తెర మీదకి రావాలనే ఈ వేదిక ఏర్పాటు చేస్తాము. అవును సార్. మొదటగా ఏసీఎన్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో. అవును సార్. పాదాభివందనాలు సార్. ధన్యవాదాలు కాదు, పాదాభివందనాలు చెప్పుకుంటున్నా సార్. ఇంతకుముందు వేదిక మీద పాడావా? ఇది మొదటిసారా? ఇది మొదటిసారి సార్. స్కూల్లో పాడినా కానీ ఇట్లా పాడలేదు సార్. ఏదున్నా సరే నీ అంతటి నువ్వు పొలాల్లోకి వెళ్ళి సరదాగా పాడుకునే పాటలు అది ఆనందం వేరుంటది కదా. అవును సార్. ఈ అందరూ పాట వింటుంటే మళ్ళీ వాడమంటుంటే ఇంకా ఆనందం అయిపోతుంది. అవును సార్. అవును సార్. ఓవరాల్గా చాలా బాగా పాడావమ్మా. Thank you. సార్ అన్నట్టుగా కరెక్ట్గా రెండిషన్ అంటే నీ గొంతు ఈ పాటకి కరెక్ట్ సూటబుల్ అమ్మా. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి పాడుతున్నావు ఈ పాట? అవును సార్. మా నాన్నగారు ముందు వింటూ ఉండేవారు, నాకు అట్లా అలవాటు అయిపోయింది. రచన ఎవరమ్మా? రచన బొంత శ్రీనివాసరెడ్డి అనుకుంటా సార్. ఆదిలాబాద్ వాళ్ళేనా? తెలియదు సార్. నాకు దీనికి ఇష్టం. కంపోజ్ చేసింది ఎవరు పాటని? తెలియదు ఇప్పుడు ఈ సార్. కరోకే వచ్చింది కదమ్మా, ఈ కరోకే ఎక్కడి నుంచి తీసుకున్నాను? సేకరణ. సంతోషం అమ్మా, చాలా బాగుంది పాట. Thank you, గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శర్మ సార్. గిరిజ సార్. చాలా మంచి పాడావమ్మ. Thank you, శృతి ఎక్కడ తప్పలేదు. ఇంకా ఈ స్టేజ్ ఫియర్ భావం, నీ స్టేజ్ మీద నీ పాట పాడంగా ఈ ఫేస్ చూస్తే, నీ స్టైల్ చూస్తే థ్యాంక్ యూ. నువ్వు స్టేజ్ మీద పెద్ద స్టేజ్ మీద పాడినట్టు ఇట్లా కుడుతున్నది పాట. థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ. ఓకే గిరిజ, ఇన్స్పిరేషన్స్ ఎవరున్నారమ్మా నువ్వు మీ స్టేజ్కి వచ్చి ఇట్లా పాడడానికి? సార్ జడ్జెస్ జడ్జెస్ ఆడిషన్స్ కూడా ఒక చిన్న వాళ్ళ పాపని తీసుకొచ్చుకొని దాదాపుగా సార్ మన 4-5 అవర్స్ వెయిట్ చేసి మరి ఆ రోజు కంటెస్టెంట్గా ఉంది సార్. మరి అదేవిధంగా ఈరోజు కూడా మార్నింగ్ వచ్చేసి పాపని తీసుకొని వచ్చి వాళ్ళ సపోర్టు, అసలు ఈ స్టేజ్కి రావాలంటే మీ సపోర్టు ఎవరిది ఉందో చెప్తారమ్మా? సార్ నాకు మా ఆయనదే ఉంది, మా డాడీది ఉంది సార్. మా డాడీ పొలం పని చేసుకుంటాడు సార్, మా ఆయన మున్సిపాలిటీలో చేస్తాడు సార్. అంతే సార్. ఓకేనమ్మా. ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అదే సార్. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తారమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ గిరిజ గారికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గిరిజ. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్. మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురు చూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్, హనుమాన్ మందిరం దగ్గర, గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో, ఆదిలాబాద్.
మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే, మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 7396110000, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ, చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్. ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950, 7607607651. సో ఓకే, ఇందాక సౌజన్య ఎంత చక్కగా పాడింది గిరిజ. ఆమె నిజం చెప్పాలంటే ఆమె కోకిల జ్ఞానం నేనే నేర్పించాను. నువ్వే నేర్పించా? నా ఫ్రెండ్ అని చెప్పినా కదా, నేనే నేను అది రాజా సినిమాలో సౌందర్య వెంకటేష్ని పిలిచినట్టు పిలుస్తుందేమో అనుకున్నా, ఇన్స్పిరేషన్ ఎవరంటే. సరే ఓకే, ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఆదిలాబాద్ అంకోల్ నుంచి వచ్చినటువంటి గిరిజ చాలా చక్కగా పాడడం జరిగింది. జడ్జెస్ కాంప్లిమెంట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మొహమ్మద్ రఫీ గ్రూప్ నుంచి సెకండ్ కంటెస్ట్ రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేస్తాను, పిలిచేద్దాం మరి. పిలిచేద్దాం కదా. ఓకే లెట్ స్టార్ట్. నెక్స్ట్ మొహమ్మద్ రఫీ గ్రూప్ నుంచి సెకండ్ కంటెస్ట్ వస్తున్నారు. పిలిచేద్దామా సౌజన్య? పిలిచేద్దాం. ఓకే, జంగువేణి ఫ్రమ్ పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండర్, ఆదిలాబాద్. కమ్ టు ద డాన్స్. జంగువేణి గారు గట్టి చప్పట్లతో ఆహ్వానిద్దాం. నమస్కారం సార్, నా పేరు వెట్టి జంగువేణి, గ్రామం పిట్టబొంగరం, మండలం ఇంద్రవెల్లి. నేను పాడబోయే పాట జబదీప్ జలయానా, హిందీ పాట. చిత్రం పేరు చిచ్చోర్. రాసిన వారు రవీంద్ర జైన్ గారు మరియు సంగీతం కూడా ఆయనే, రవీంద్ర జైన్ గారు. పాడినవారు కేజే యేసుదాస్ గారు మరియు హేమలత గారు. చాలా చక్కగా పాడమ్మా. ఆల్ ది బెస్ట్. जब नीम चली आना, जब शाम ढली आना, जब नीम चली आना, जब शाम ढली आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसरवाना, जब दीप चली आना, जब शाम ढली आना.
जब शाम ढली आना। जहाँ पहली बार मिले थे हम, जिस जगह से संग चले थे हम, जहाँ पहली बार मिले थे हम, जिस जगह से संग चले थे हम, नदिया के किनारे आशा से हम आके तले आना। जब दीप जले आना, जब शाम ढली आना। मीरेगा रेगा मागा रे सासनी पाप मा रेगा सानी सागा पामा पा। नित सांझ सवेरे मिलते हैं नित सांझ सवेरे मिलते हैं, उन्हें देख के तारे खिलते हैं। नित सांझ सवेरे मिलते हैं, उन्हें देख के तारे खिलते हैं। लेते हैं विदाई तुझे से कहते चले आना। जब दीप जले आना, जब शाम ढली आना। Thank you so much, sir. సౌజన్య చెప్పచ్చు. ఎలా అనిపించింది సాంగ్? ఒక ట్రాన్స్లోకి వెళ్ళారా? నిజంగా అసలు సప మప నననా అనేసరికి అబ్బా ఏ తాళం? తాళం ఇంటికాడ పెట్టొచ్చిన. స్కేల్? స్కేల్ కూడా ఇంటికాడ ప్లాస్టిక్ స్కేల్, ఐరన్ స్కేల్ అంటావా? స్కేల్ మా బాబుకి ఇచ్చిన. ఓకే ఓకే, చాలా బాగా పాడావు నిజంగా అసలు సౌజన్య వీళ్ళ ఊరు పేరు ఏం ఊరి పేరు చెప్పిన? పిట్టా బొంగరం. పిట్టే బొంగరం పెట్టదు అసలు, కోకిల బొంగరం అని పెడితే బాగుంటుంది. బొంగరం ఎందుకు మధ్యలో? అరే ఇప్పుడు పిట్టే బొంగరం అంటే అక్కడ పాటలు పిట్టలు పాడతలేదు కానీ ఇంత మంచి కోకిల మధుర స్వరాలు ఇంద్రవెల్లి మండలంలోని పిట్టే బొంగరంలో దొరికినాయి అంటే. అశోక్, జడ్జెస్ని అడుగుదామా? జడ్జెస్ మనం కాదు కదా. ఓకే ఓకే, మన జంగువేణి గురించి జడ్జెస్ గారు ఏం చెప్తారో తెలుసుకుందాం ఒకసారి. ఓకే ఓకే సార్, ధరంపాల్ శర్మ గారు చెప్పాల్సిందే కోరుతున్నాం. वेरी गुड सिंगिंग, थैंक यू सर। बहुत अच्छा गाया आप, बहुत सुंदर। जैसे इसके बोल है, जब दीप जले आना, जब शाम ढले जाना। చాలా మంచి పాడారు, సూపర్ సింగింగ్, వెరీ గుడ్. అమ్మాయి थैंक यू सर। ఒక్కసారి ఫస్ట్ ఆ ఆలాపన ఒక్కసారి తీయండి, అంటే ల్యాండ్ నోటు ఎలా ఉండాలనేది ఒకసారి తీయండి. ఓకే ఓకే ఓకే, సరైనటువంటి అన్ని గమకాల చరణాల్లో కూడా చాలా చక్కగా పాడావు. थैंक यू सर। ఎక్సలెంట్, వెరీ నైస్. थैंक यू सर। శుభం. ప్రవీణ్ సార్. అసలు సార్ ఇది ఫైనల్ కాంపిటీషన్ అనిపిస్తుంది నాకైతే.
నీ సాంగ్ సెలెక్షన్ అట్లాగే ఉంది, నీ పాడే పద్ధతి అలాగే ఉంది, నీ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని ఎవ్రీథింగ్ కూడా ఫైనల్లో పార్టిసిపెంట్ లాగానే పాడింది అమ్మాయి. చాలా బాగా పాడామా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాను సార్. అంటే కెస్లాపూర్ దాటుకోవాలి కదా. అవును సార్. కెస్లాపూర్ మీకు ఎంత దూరం? 3 కిలోమీటర్స్. అక్కడ ఒక జాతర జరుగుతుంది కదా. అవును సార్. ఏంటది? నాగబాబు సార్ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప జాతర కదా. ఎక్కడెక్కడ నుంచో ఆంధ్ర, తమిళనాడు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన నాగబాబు జాతరకు వస్తారు. అంతో ప్రాచుర్యంలోకి వచ్చిన జాతర ఇది. నాకైతే గ్రేట్ వాయిస్, గ్రేట్ సాంగ్ సెలెక్షన్. నాకు ఫైనల్ కాంపిటీషన్ అనిపించింది నిజం చెప్పాలంటే. గుడ్ అమ్మా, బాగా పాడుతున్నావు. సార్ అన్నట్టు కొంచెం ఎండింగ్స్, ఆ తప్పులు కూడా నీకే తెలుస్తాయి, మేము చెప్పాల్సిన అవసరం లేదు. 100% నీకు అక్కడ తప్పు ఎక్కడైతే పాడతావో నీకు అర్థమైపోద్ది కావచ్చు. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు వెతకడానికి ఏమీ లేవు, బట్ ఏవైతే పొరపాట్లు చేసినావో నీకే తెలిసిపోతాయి. నాకు తెలిసి మేము మీకు అవసరం లేదు, జడ్జెస్ అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే కదా. గుడ్ అమ్మా, బాగా పాడ. నెక్స్ట్ మీరు ఇంక ఎపిసోడ్లో ఉంటుంది కదా, ఇంకా మంచి ప్రిపేర్ కావాలి అంటే, ఎందుకంటే ఇప్పుడే అయిపోయింది అన్నది కాదు, ఇది చాయిస్ రౌండ్, తట్టుకోవాలి. సౌజన్య ఏమచ్చు నన్ను పాడమంటావు ఈ సాంగ్? లేదు, ఇప్పుడు గిరిజే ఫ్రెండ్, మన జంగువేని కూడా ఫ్రెండేనా? ఇక్కడ ఫ్రెండ్ అయింది, ఇక్కడ ఫ్రెండ్ అయింది, అందరినీ ఫ్రెండ్స్. మరి నీకు చేసుకుంటావా ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ వస్తారు అబ్బా, మా ఫ్రెండ్స్ ఎట్లా ఇప్పుడు టీం ఎట్లుంటుంది అనుకున్నావు? ఓకే. మొహమ్మద్ రఫీ గ్రూప్ నుంచి వచ్చిన టీం కంటెస్టెంట్ సూపర్ అబ్బా. మరి ఇంకోటి చెప్పాలంటే ఏంటి సార్, మన సర్పంచ్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమైనా పర్మిషన్ ఇస్తే పిట్టె బొంగరని కాస్త కోకిల బొంగరని చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు కోకిలమ్మలు అందరూ అక్కనున్నారు తెలుసా? ఓకే, థ్యాంక్ యూ జంగివేణి, చాలా చక్కగా పాడావు. సౌజన్య, అశోక్, నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా? పిలిచేద్దాం. లస్మారెడ్డి, సాంగిడి గ్రామం, బేలా మండల్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ లస్మారెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాము. లస్మారెడ్డి గారు. నమస్కారం. నమస్కారం, నా పేరు సామ లస్మారెడ్డి. ముందుగా ఏషియన్ స్టార్ సింగర్స్ అయినటువంటి మా బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇంత మంచి ప్రోగ్రామ్ మా ఆదిలాబాద్ డిస్టిక్లో కంటెంట్ చేస్తున్నటువంటి ఈ ఏషియన్ వాళ్లకు, అదే మా జడ్జిలు అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పాడబోయే పాట వచ్చేసి మల్లీశ్వరి మూవీలోని నీ నవ్వులే వెన్నెలని హరివిల్లులని. అయితే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కోటి, రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, గానం కుమార్ సను మరియు సునీత గారు. నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. బంగారం వెలసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి, దేవ
వేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి అణువణువు వెండి వెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చుకోవడం ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని పగలంతా వెంట పడినా చూడవు నా వైపు రాత్రంతా కొంత కలవై వదలవు కాసేపు ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్ళలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరి వేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంత చేసి తప్పు నాదంటావా నాన్న నిందలేసి నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా చక్కగా పాడారు. సాంగిడి గ్రామం బేల మండలం నుంచి వచ్చినటువంటి లక్ష్మారెడ్డి గారు. సార్ పెళ్ళిగాని లక్ష్మారెడ్డి పెళ్ళైన లక్ష్మారెడ్డి? పెళ్ళైంది, ఇద్దరు పాపలు, ఒక పాప 8th స్టాండర్డ్, ఇంకో పాప 5th. అంటే మీరు ఎంచుకున్న పాటలు రాత్రంతా అనుకుంటా సాంగిడి గ్రామంలో ఏమన్నా అట్లా అన్నట్టు? లేదు లేదు సార్, అది కాదు. నేను ఇంతకుముందు పాడుతా తీయగల అంటే బాగా నేను దాన్ని ఫాలో అవుతా కాబట్టి ఇది అసలు నేను చూజ్ చేసుకున్న పాట కాదు, అయినను వేరే చూజ్ చేసుకున్నా. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి చూద్దామని చెప్పేసి పాడాను సార్. నిజం సార్, విక్టరీ వెంకటేశ్వర మళ్ళీ మాకు గుర్తు చేశారు, చాలా చక్కగా పాడారు. మరి ఆ సాంగ్ పాడినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా అద్భుతంగా సంగీతం ఇవ్వడం జరిగింది. ఓకే, మరి జడ్జెస్ మీ గురించి ఏం స్పందిస్తారు తెలుసుకుందామా సార్? ఓకే సార్. సార్ కబీర్ దాస్ సార్ గారు. సామ లక్ష్మారెడ్డి గారు సార్ బాగా పాడారు. మీ గాత్రంలో మీరు చాలా చక్కగా పాడారు, కానీ ఒరిజినల్లో కుమార్ సను గాయకుడు చాలా అద్భుతంగా పాడారండి. ఒరిజినల్ సాంగ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు చిన్న పాప అమ్మ దగ్గర పాలు త్రాగుతుంటే తన శరీరాన్ని చాలా అతుకపోతుంది. అలా ఆ సంగీతానికి సాహిత్యానికి చాలా కలిసిపోతుంది. అట్లా అద్భుతంగా కోటి గారు అద్భుతంగా చేశారు, చాలా చక్కగా చేశారు. మమ్మల్ని అందరినీ కూడా మా హృదయానికి ఆ పాట విని ఆకట్టుకున్నారండి. అద్భుతం అండి. ఓకే, సునీత గారు కూడా చాలా చక్కగా పాడారు. దాంట్లో మీరు ఇదే కాకుండా నెక్స్ట్ దాంట్లో కూడా మీరు కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుంది. మంచి ఓకేనా? శర్మ సార్. లక్ష్మారెడ్డి గారు చాలా మంచి పాడారు కుమార్ సన్ను టోన్లో. పర్వాలేదు, ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ కావాలి, ఇంకేం లేదు. ఓకే, మంచి, ధన్యవాదాలు. మన ప్రవీణ్ సార్. లక్ష్మారెడ్డి గారు, ఇది మీ పేటెంట్ సాంగా? లేదు సార్. కాదా? అంటే మీ వాయిస్లో బాగా పాడినరు, ఇమిటేషన్ ఎక్కడ కనపడలే సార్. కొద్దిగా ఇమిటేషన్ చేస్తేనే పొరపాట్లు జరుగుతాయి జనరల్గా. ఇమిటేషన్ చేయకుండా మన గొంతులు మనం పాడితేనే ఆ గొంతుకు మనం న్యాయం చేసినట్టు. నేను సార్ ట్రై చేసిన, కానీ సార్ వాళ్ళు పెద్ద సింగర్స్ ఒకటి, ఇంకోసారి ఇది ఫస్ట్ టైం పాడడం. 10 సార్లు ఇప్పుడు వాడలేదు. మీ ఊర్లో చాలా మంది సింగర్స్ ఉన్నారు, మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటాను. రోజు కాదు, ఒక 1 మంత్ సమయం దొరికినప్పుడు ఎప్పుడో టైం కదా. సార్ ఓకే, బాగుంది, గొంతు చాలా బాగుంది. అక్కడక్కడ చిన్న శృతి కొంచెం అక్కడక్కడ మిస్ అయింది తప్ప. సరే, అది టెన్షన్ వల్ల అయింది అనుకుంటున్నాను. జరుగుతుంది, కామన్ జరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఎక్కి అంటే కొంచెం టెన్షన్ వచ్చింది సార్. ఇంతకుముందు అక్కడ బాగా ప్రాక్టీస్ ఓవరాల్గా మీరు బాగా
ధన్యవాదాలు సార్. సార్ ఇలా సాంఘిక గ్రామంలో ప్రతి ఒక్కరు ఒక బాక్స్లో మైక్ తెచ్చుకొని ఉంచుకున్నారు సార్ ప్రాక్టీస్ కోసం. నిజంగా ఇది అద్భుతం సార్. కళాకారులు వాళ్ళ కళని ఎవరేమనుకుంటారో కాదు, కానీ చాలా చక్కటి ఉత్సాహం సార్ అది. నాకు తెలిసి సాంగడి గ్రామస్తులకు ఏంటంటే మన ఏషియన్ స్టార్ సూపర్ సింగర్ అవుతుందో ఒక వేదిక అయింది. వేదిక అయింది సార్, అది చాలా వాళ్ళకి మందికి. తెలుసు, మనకు తెలుసు కదా సార్. వీళ్ళు భజన బృందాలు కానీ ఇవి చాలా చక్కగా ఉంటాయి సార్ వాళ్ళ ఊర్లో కానివ్వండి. రియల్లీ ఇట్స్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మారెడ్డి గారు ఇదే కాదు ఇంకొక రౌండ్ ఉంది, దాంట్లో మంచిగా అద్భుతంగా పాడతారని చెప్పేసి. ఓకే సార్. ఈ చాయిస్ రౌండ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు జరగబోయేటన్ని చాయిస్ రౌండ్స్ చాలా జాగ్రత్తగా మీకు వచ్చే స్కోర్ని బట్టి ఇంకొక సాంగ్ పాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండు సాంగ్స్ కంపేర్ చేసి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మన సింగర్స్ గమనించాలి. థ్యాంక్ యూ. దీపాల వెలుగులతో వెలిగిపోతుంది మన ప్రతి ఇల్లు. ఈ దీపావళికి మీ స్టైల్ కూడా మెరిసిపోవాలి కదా. ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు కాదు, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి రెక్కలు ఇస్తుంది గరుడా. గరుడాలో స్టైల్కి కొత్త పరిచయం. మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్ అన్నీ ఒకే చోట. స్టైలిష్ షర్ట్స్, కూల్ టీషర్ట్స్, ట్రెండీ జీన్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా అద్భుతమైన ఆఫర్లో. 3 షర్ట్స్ 999 మాత్రమే. 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 మాత్రమే. 3 నైట్ ప్యాంట్స్ 999 మాత్రమే. 4 టీషర్ట్స్ 999 మాత్రమే. బెస్ట్ క్వాలిటీ, లో ప్రైస్, సూపర్ కంఫర్ట్, స్టైలిష్ లుక్. పెద్దలు, యువత, పిల్లలు అందరికీ ఫ్యాషన్ ఫ్రెండ్లీ కలెక్షన్. స్పోర్ట్స్ వేర్ లో పవర్ లుక్, కిడ్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్. ఎవ్రీ అవుట్ఫిట్ పర్ఫెక్ట్ ఫిట్ ఓన్లీ అట్ గరుడా. గరుడా మెన్స్ వేర్, స్పోర్ట్స్ వేర్, బాయ్స్ కిడ్స్ వేర్. ఆఫర్ స్టార్టింగ్ ఫ్రమ్ 999 ఓన్లీ. గరుడా ఆ స్టైల్ కి ఆకాశం. ఆర్ బ్రాంచెస్ ఆదిలాబాద్, నిర్మల్, పాంఢర్వాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ వాగ్దేవి కాలేజ్ వెనకాల ఏషియన్ ఆఫీస్ వెళ్లే దారిలో విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏషియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 73961100, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ, చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్. ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950 76076 తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో తెలుసా. హలో హలో సౌజన్య, నాకు తెలుసు నువ్వు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తావని. అది ఎప్పుడు కాదు ఇంతే సౌజన్య. అశోక్ నువ్వు. నీకు చెప్పింది అర్థమవుతుందా? ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం పాటలు పాడడానికి లేము, పాటల కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తున్నాం. ఓకే, నువ్వు ఇప్పుడు పాట పాడిన తర్వాత వాళ్ళు ఈ పాట ఎంచుకొని ఉంటే అప్పుడు ఏం చేస్తావు? నాకు తెలుసు అశోక్, ఎందుకంటే వాళ్ళు ఈ సాంగే ఎంచుకున్నారు కాబట్టి. అంటే నా గొంతులో ఎలా ఉంటుందని చెప్పేసి పాడనే తప్ప నేనే పాడాలని కాదు అశోక్. నిజంగా చాలా చక్కగా పాడావు. జడ్జెస్ మరి అడుగుదాం, మరి జడ్జెస్ గురించి ఏమన్నా? వద్దులేండి, నా సాంగ్కి పాపం జడ్జెస్. అశోక్ నేను పాడడం మళ్ళీ. సార్ సారీ సార్, సార్ సార్ సారీ సార్. సార్ సార్
సార్ లేదు సార్ ఇప్పుడు సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సార్ సార్ అదిగా సార్ సార్ లేదు సార్ ఇప్పుడు సార్ వెయిట్ సార్ సార్ అదిగా సార్ 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 ప్లీజ్ సార్ 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 ఇది అశోక్ మన స్క్రిప్ట్ వల్లేనా? సార్ సార్ లేదు సార్ అసలు సరే అసలు సార్ మీరైనా చెప్పండి సార్. సార్ సార్ ఇప్పుడు వ్యాఖ్యాతగా మీరు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపేటటువంటిది రథసారథులు మీరే. అవును సార్. కాబట్టి న్యాయ నిర్ణేతలు అంటే ఒక గౌరవప్రదమైనటువంటిది సార్ అది కాబట్టి మాకు లేదు అశోక్, నీ వల్లే ఇదంతా అయింది. నీ వల్ల నా వల్ల నీకు ఇద్దరం మెంటర్. జెటిఆర్ కోపనాడు కాడ ఏంటంటే నువ్వు ఆలాపన ఎందుకు తీసుకోలేదనే కోపం. ఆలాపనతో పాడితే వెళ్ళిపోయాడు. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, మనకు ప్రోగ్రామ్ ఇవ్వండి సార్ ప్లీజ్. అశోక్ ఓకే అశోక్ ఇప్పుడు ఎలా అశోక్ మరి? సార్ మీరు రండి ఒకసారి చెప్పండి సార్. ఓకే చెప్తాను సార్ చెప్తాను, కానీ ఈ కార్యక్రమాన్ని అంతా మీరు చాలా చక్కగా నిర్వహించాలి. ఓకే సార్. మరియు జడ్జిలు కూడా ఉన్నారనేటువంటి ఒక గౌరవప్రదంగా ఉంచుతూ మాకు దొరికేటటువంటిది గౌరవంగా సార్ మీకు కూడా సార్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. తప్పకుండా వస్తారండి. ఓకే సార్ చెప్పండి సార్ మీరు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ తిట్టడం కూడా మనకు పాటల్లో తిట్టినట్టే ఉంది అశోక్. పాట పాడకంటే ఎందుకు పాడుతుంది? ఇంకొకసారి నేను పాడను, నా గొంతు నుంచి ఏ సాంగ్ కూడా రాదు. సార్ సారీ జడ్జెస్, ఎందుకంటే లేదు తప్పకుండా మీరు పాడాలి, జడ్జెస్ని కూడా గౌరవించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రండి సార్. సారీ సార్, ఏమన్నా జరిగి ఉంటే సారీ సార్. సౌజన్య నేను ఇంకోసారి పాడను సార్. పాటలు వాళ్ళకి పాడడానికి మనం పాడి జడ్జెస్ అంటే ఎట్లుంటుంది చెప్పు. సారీ సార్. సింగింగ్ పాటకు ఫస్ట్ ఆలాపం కావాలా, ఆలాపం తీసుకోలేదు మీరు, డైరెక్ట్గా స్టేజ్ మీద వచ్చి పాడుతున్నారు కాబట్టి. సార్ చెప్పాను సార్, ఆమెకు వినలేదు. సారీ సార్, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు సార్. అసలు ఇందాక లస్మారెడ్డి గారా పెళ్లిగాని ప్రసాద్ అని చెప్పేసి ఆయన అదొక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆయన కాదు అసలు మిమ్మల్ని అడగాల్సింది, పెళ్లిగాని అశోక పెళ్ళైన అశోక? పెళ్ళైంది నాకు, పెళ్ళైంది. మరి ఈ శృతిలా ఎందుకు వస్తున్నారు? కూడా సార్ ఓకే సార్, తెలుసుకుంటా సార్ వాళ్ళ గురించి. ఓకే సార్, మీరు అన్నట్టే ఆలాపనతోనే పాడి, అంటే నేను కాదు ఇంకో పర్సన్ని పాడిస్తాను, ఖచ్చితంగా పాడిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ పురుషోత్తం, దుర్గానగర్, ఆదిలాబాద్. పురుషోత్తం గారు నమస్కారం, నా పేరు పురుషోత్తం, నేను దుర్గానగర్. నేను పాడబోయే పాట క్రిమినల్ చిత్రం నుంచి తెలుసా మనసా. ఈ చిత్రం గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము.
రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో తీగ సాగి మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆపిన మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము 16 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము ఓకే పురుషోత్తం గారు, మన బాలు గారి గొంతులో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన సాంగ్ని మీరు ఎంచుకోవడం అంటే మీ ధైర్యానికే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నిజంగా క్రిమినల్ సినిమాలో ఎంత చక్కటి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రైటర్, దాంట్లో ఎంత చక్కగా పాడాడంటే 7 జన్మలు 10 జన్మలు అనుకుంటా జన్మలు మస్తు వచ్చినాయి కానీ పాట మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, మరి మన పురుషోత్తం గారు ఏ విధంగా పాడారో జడ్జెస్ ఏమంటారో విందాం ఒకసారి. మన జడ్జెస్కి ఏ విధంగా అనిపించిందో వాళ్ళ మాటల్లో విందాం. కబీర్ దాస్ బాలు గారు మనకు ప్రాతస్మరణీయులు. ఆయన మన దగ్గర లేకున్నా ఆయన పాటలు వింటుంటే మన ముందర ఉన్నట్టే. మరి అలాంటి మహానుభావుడు పాడినటువంటి గాన గంధర్వుడు సుబ్రహ్మణ్యం గారు, మరి అదేవిధంగా చిత్ర గారు, వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ గీతం చాలా అద్భుతంగా ఉంది, చాలా మెలోడీ. మరియు ఈ సాహిత్యం కూడా చూస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు సార్. అయితే ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సిరివెన్నెల అనేది ఇంటి పేరు వచ్చేసింది. అంటే ఈయన యొక్క రచనల ద్వారా అంత మంచి పాటలు రావడం వల్ల ఆయన యొక్క సాహిత్యపరంగా ఆయన ఇంటి పేరుగా మారిపోయారు. వందే మాత్రం శ్రీనివాస్ అంటారు చూడండి, అలా ఇంటి పేరుగా వచ్చేసింది. వాళ్ళ పాడుతూ పోతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి మీరు గీతాన్ని తీసుకున్నారు, చాలా ఎక్సలెంట్. ఇది మొదటిసారా మీరు పాడింది? మొదటిసారి. ఓకే, వెరీ నైస్. చాలా బాగా, ఇంకా కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయాలి నాన్న, ఎందుకంటే మొదటిసారి. ఇందులో
శృతి మాత లయ పిత అన్నారు. అంటే సంగీతానికి శృతి లయ అనేది వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకు అమ్మ నాన్న ఎంత ముఖ్యమైన వాళ్ళు. నాన్న వద్దు మాకు అమ్మ కావాలంటామా? అంటే అమ్మ కావాలి, నాన్న కావాలి. మనం పాడేటటువంటి పాట కూడా శృతి శుభ్రంగా లయబద్ధంగా ఉండాలంటారు. కాబట్టి కొద్దిగా మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎపిసోడ్లో కూడా మంచి ప్రాక్టీస్ చేసి బాగా పాడండి నాని. శుభం. థ్యాంక్ యూ సార్. మన శర్మ సార్. पुरुषोत्तम अच्छा गा, इसका हिंदी वर्जन भी है गाने का एक। जैसे गाने में बेस मेन एसपी साहब गाए सो उनके गानों में बेस ज़्यादा रहना कहे। खैर आगे प्रैक्टिस करे तो आ जाता वो भी। जैसे तेलुसा मनसा ला 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 ला, थोड़ा हल्का सा और उसमें आपको बेस की ज़रूरत है, थोड़ा और प्रैक्टिस करता रहता है। वेरी गुड सिंगिंग, नॉट बैड। మన ప్రవీణ్ సార్కి ఎలా అనిపించిందో విందాం. పురుషోత్తం దాస్ గారు అన్నట్టు పాటకు ప్రాణం శృతి లయలు. ఓకేనా? అవి పోతే ఇంకా పాటకు విలువ లేదు. అయితే కాస్త పాట అసంపూర్ణంగా అనిపించింది నాకు. ఇంకా ప్రాక్టీస్ కావాలి. ఓకే, థ్యాంక్స్. రైట్. ఒక నిమిషం. ఇది మైనర్ స్కేల్లో ఉంటుంది, డీలో ఉంటుంది స్కేల్. అంటే అభేరి శుద్ధ ధన్యాష్ రాగంలో ఆ స్వరాల యొక్క ఛాయలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా. పురుషోత్తం ఇంకో రౌండ్ కూడా ఉంటుంది, మీరు పాడే అవకాశం ఇంకోటి కూడా ఉంటుంది. సో దాంట్లో మీ సాంగ్ అద్భుతంగా ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం. పడద్దు, మళ్ళీ ఒక అవకాశం వస్తుంది కాబట్టి అప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా పాడలేదని కాదు, ఇంకా బాగా పాడాలని. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ వర్డ్స్ మా సింగర్స్కి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే పిలిచేద్దామా? పిలిచేద్దాం కదా. ఓకే, అశోక్ ఫ్రమ్ డోప్టాల విలేజ్, బేలా మండల్, ఆదిలాబాద్. లాస్ట్ కంటెస్టెంట్ అశోక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అంటే ఏమనుకున్నావు? పిఎస్పీకే చాలామంది ఫ్యాన్స్ తోటి ఉర్రూతలు ఉంచినటువంటి తొలి ప్రేమ చిత్రం. అప్పట్లో ప్రేమ కథా చిత్రాలకు ఊపు ఊపినటువంటి చిత్రం అని చెప్పొచ్చు. ఎస్పి బాలు గారి స్వరం, చాలా మంచి మంచి సాంగ్స్. మరి దీనికి కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ రైట్ కూడా రాయడం జరిగింది. ఓకే అశోక్ గారు, ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్ అందరికీ. నా పేరు గేడామ అశోక్ సార్. నేను బేలా మండలం డోప్టాల గ్రామం నుంచి వచ్చాను సార్. నేను తొలి ప్రేమ మూవీ నుంచి ఏమైందో ఏమో ఈవేళ అని పాట పాడుతున్నాను సార్. సిరివెన్నెల శాస్త్రి గారు రచించారు. దేవా మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఏమైందో ఏమో ఈవేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి, ఎంతో ఎంతో పాడి ఈవేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి, న్యూటన్ తీరి కిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ, తారానగరి కళ్ళ బిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ.
వెనకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతమైతే అంత కష్టం మనకెలా ప్రతికలని చిటికెలతో పిలిచే ప్రణయాన గతవులతో ఋతువులపై పట్టే సమయాన మల్లో కాలు గుప్పెట్లోనే చిక్కవా వల్లో తానే స్వర్గం వచ్చి దిగదా జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్లీలా అయ్యా నేనే ఇంకో మజునులా ఏమైందో ఏమో ఈవేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో పాడి ఈవేళ తూడింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తెల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళ బిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ ఆదిలాబాద్ మా సేవలను నిర్మల్ మరియు పాండర్ కావాడకు విస్తరించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా వద్ద దీపావళి పండుగకు ప్రత్యేక స్టాక్ మీకోసం ఎదురు చూస్తుంది. బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ జీన్స్, ట్రౌజర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, అన్ని రకాల సీజనల్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్ లభించును. మా అన్ని స్టోర్స్లలో దీపావళి బెస్ట్ ఆఫర్స్ మీకోసమే. 3 షర్ట్స్ 999 రూపాయలకే, 2 జీన్స్ లేదా ట్రౌజర్స్ 999 రూపాయలకే, 3 నైట్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 4 టీ షర్ట్స్ 999 రూపాయలకే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ దీపావళి పండుగను మరింత ఫ్యాషనబుల్ గా జరుపుకోండి. గరుడ మెన్స్ వేర్ మరియు స్పోర్ట్స్ వేర్, హనుమాన్ మందిరం దగ్గర గణేష్ టాకీస్ నుంచి నటరాజ్ టాకీస్ వెళ్లే దారిలో ఆదిలాబాద్. మా నిర్మల్ అడ్రస్ ఖానాపూర్ రోడ్, జుడియో ఎదురుగా నిర్మల్. మా పాండర్ కవాడ అడ్రస్ ఆపోజిట్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్, పాండర్ కవాడ. ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. మీ డ్రీమ్ హౌస్ ను మరింత అందంగా అలంకరించడానికి మీకు నచ్చే మీరు మెచ్చే డిజైన్లను సిఎన్సి కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేసి ఇవ్వబడను. ఎంఎస్, ఎస్ఎస్, లేజర్ కటింగ్, విండోస్, గ్రిల్స్, రోలింగ్స్, బాల్కనీ షేడ్స్, పార్కింగ్ షేడ్స్, పెర్గోలాస్ మరియు అన్ని రకాల ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఇంతేకాదు లేజర్ కటింగ్ ఫర్నిచర్, మెటల్ వాల్ ఆర్ట్, సిఎన్సి ఎలివేషన్స్, హెచ్పిఎల్ గేట్స్, జపనీస్ లోవర్ గేట్స్, కాంటిలీవర్ గేట్స్ మా ప్రత్యేకత. అన్ని రకాల ఇంజనీరింగ్ వర్క్స్ హోల్సేల్ ధరలకే మీకు అందిస్తోంది ఎస్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్, వాగ్దేవి కాలేజ్ వెనకాల, ఏసియన్ ఆఫీస్ వెళ్లే దారిలో, విద్యానగర్, ఆదిలాబాద్. సంప్రదించండి 73961100, 8121316600. మీరు ఫ్యామిలీతో కలిసి ఔటింగ్ ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా? పీకాక్ కిచెన్ ఆదిలాబాద్ లో బెస్ట్ ఫ్యామిలీ ఔటింగ్ స్టేషన్. ఇక్కడ ఇండియన్, చైనీస్ డిషెస్, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ క్వాలిటీ మరియు క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. సూప్స్, వెజ్ అపెటిజర్స్, చికెన్ అపెటిజర్స్, ఎగ్ ఐటమ్స్, కిడ్స్ కోసం నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, ఫ్రైడ్ రైస్, వెజ్ మరియు నాన్ వెజ్ బిర్యానీ, చైనీస్ లో నూడిల్స్, వెజ్ సెజవాన్, ఎగ్ సెజవాన్, చికెన్ సెజవాన్ నూడిల్స్, ఇంకా ఎన్నో వెరైటీ డిష్లు మీకోసం. నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మరియు మటన్ కర్రీస్, వెజ్ ఇష్టపడే వారి కోసం రుచికరమైన వెజ్ వెరైటీలు. మా పీకాక్ కిచెన్ ప్రత్యేక డిష్లు: గుంటూరు చికెన్, కోనసీమ కోడి, చికెన్ మందాకిని, చికెన్ నగెట్స్, రాజుగారి కోడి వేపుడు, కుండ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, నాటుకోడి కూర. పీకాక్ కిచెన్, యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సక్సెస్. సినిమా రోడ్, మహేశ్వరి థియేటర్ లేన్, ఆదిలాబాద్.
ఫాస్ట్ అండ్ ప్రీ డెలివరీ కోసం సంప్రదించండి 9391911950 7607607651. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అందరికీ. అశోక్ జరుగు ఏంటంటే స్ప్రింగులు పెట్టినరా ఎగురుతున్నావు ఇట్లయితే. సార్ యాక్చువల్లీ సార్ ఈయన ప్రిపేర్ చేసుకొచ్చుకున్న సాంగ్ వేరేది సార్. పాటల పల్లెకి పోయి ఈయన ప్రిపేర్ చేసుకుని వచ్చాడు సార్. సార్ యాక్చువల్లీ వీళ్ళు ప్రిపరేషన్లో ఏదైతే తీసుకొచ్చారో ఆ సాంగ్ ఆల్రెడీ పాడేశారు. మళ్ళీ వింటే మాత్రం వీళ్ళ స్కోర్ తక్కువైపోతే ఎలిమినేషన్కు ఎలిజిబుల్గా ఉండిపోతారు. కళలోనైనా కలగనలేనే నువ్వు వస్తావని. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాసాడదే, నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే, కోసమే క్షణే రేఖలే ఎవరి నడగాలి, ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాలకను పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించంది, అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలిగే తన రూపం చూపాలి, రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోనికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది, కల జాడ కళ్ళు ఎవరి నడగాలి, పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నెక్కడ వెతకాలి.
వినడం 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 చాలా వింటూ పోతుంటే మనకు ఆ గమకాలు, ఆ మెలోడీ, ఆ సంగీతంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనకు తెలుస్తుంది. బాగా వినాల ఏ పాట అయినా. ఒక్కసారి 2 సార్లు విని మనకు వచ్చేస్తుందంటే కాదు, ఒరిజినల్ సాంగ్స్ని మనం బాగా వింటూ పోతుంటే మనం పాడగలుగుతాం. ఓకేనా? బాగా ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు సార్. చాలా ప్రాక్టీస్ చేయాలి అశోక్. అండ్ ఇదే కాదు, నీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. దాంట్లో నువ్వేంటో, నీ సాంగ్ ఏంటో నిరూపించాలి. శర్మ సార్. अशोक सर और प्रैक्टिस होना आपको, ठीक है? अभी राउंड कुछ नहीं हुआ, मगर नेक्स्ट राउंड में आप अच्छी प्रैक्टिस करके आना है, ठीक है? ओके। अभी अच्छा गया, मगर फिर भी आवाज़ थोड़ा दबके, जैसे गाना जरा उठ के आता ना, ऐसा खुल के नहीं गाए ऐसा स्टेज पे, ठीक है? नेक्स्ट टाइम अच्छा प्रैक्टिस करके ओके गा. ప్రవీణ్ సార్. పాటలో లీనం కావడం వేరు, భావనలో లీనం కావడం వేరు. అంటే నీ అటిట్యూడ్ పాటలు లీనమైతే కనబడుతుంది, బట్ పాటలో పలికించలే ఆ భావన నువ్వు. నాకు అనిపించింది అట్లా. అయితే ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే పాట బాగుంటుంది. అంటే నువ్వే నీ పాటలు అంటే నీ గళంలో పాడాలనుకుంటే అది అందంగా మలవాలి. మరి ఆ పాట కంటే అందంగా ఉండాలి. కొన్ని అక్షరాలు మింగేసినావు లో పిచ్లో. నీలాల కను పాప లోకాలు చూస్తూ అంటే కిందికి వచ్చినప్పుడు అక్షరాలు మింగేస్తున్నావు అక్కడ సెకండ్ చరణంలో. అయిందా? ప్రొద్దున తినిరాలే సార్, తినిరాలి. అందుకే ఓవరాల్గా బాగానే పాడినావు. అంటే సార్ అన్నట్టు ప్రాక్టీస్ కావాలి. ఓకేనా? పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఇది పాటల ఫీలింగ్. వెతికినట్టే ఉండాలి పాట. అర్థమైందా? క్లియర్? అంటే ప్రాక్టీస్ కావాలి. ఓకే. డోప్టాల నుంచి ఒకటి, డోప్టాల గ్రామం, బేలా మండల్, ఆదిలాబాద్ వచ్చినటువంటి అశోక్. చాలా ప్రాక్టీస్ చేయాలి. సాధన అనేది ఇంపార్టెంట్. ఆల్ సింగర్స్ ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు సాధన అనేది 1-2 సార్లు కాదు, మనం 100 సార్లు చేసిన తప్పు లేదు. ఎందుకంటే ఇది స్టేజ్ ప్రోగ్రామ్, మన ఏసియన్ స్టార్ సింగర్లో ఏసియన్ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీ సాధన మోర్ ఇంపార్టెంట్. ఇది ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో, కొత్త కంటెస్టెంట్స్తో, అలాగే కొత్త పాటలతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఏసియన్ స్టార్ సింగర్ సీజన్ 1 మన ఏసియన్ ఛానల్లో. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, మనసు తీరా పలుకరించి ముచ్చట చెల్లించే